ఉత్తరాంధ్ర గురించి మాట్లాడినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. అందులో మీ జిల్లాలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు, మా జిల్లాలో పెద్ద మేధావని చెప్పుకున్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు. ధర్మాన ప్రసాదరావు ఈరోజు ఒక పాత్రికేయుల సమావేశం పెట్టి విచిత్రమైనటువంటి మాటలు, నీ సోది విని విని ప్రజలు నీ పాత్రికేయుల సమావేశం చూస్తే అసహించుకుంటున్నారు. ఒకప్పుడు విన్నారు నీ సోది, ఇప్పుడు నీ సోది వినడానికి ఎవరూ లేవు. ఈరోజు ఉత్తరాంధ్ర డబ్బులు అమరావతిలో ఖర్చు పెట్టేస్తున్నారు. అమరావతిలో మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని సిగ్గు